హాయ్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ మిరప పంట వయసు వచ్చేసరికి దాదాపుగా నెల రోజులకి దగ్గర అవుతుంది. ఈ మిరప పంట ఇంత మాత్రం కనపడటానికి కూడా ఈ రైతు ఎంతో కష్టపడ్డాడు. నీరు అనేది చాలక ఎన్నో బావిల నుంచి, దూరం నుంచి ఉన్న బావుల నుంచి కూడా వాటర్ వేసి ఎట్నో గట్ట దీన్ని అయితే తడపడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఏ ఇత్తనం అంటే ప్రీమియం వారిది తెల్ల ఇత్తనం. మన 341 సెగ్మెంట్ ఐడియా ఉంది కదా! 341లో అంటే తినే మిరప ఉంటది కదా! ఆ సెగ్మెంట్‌కి సంబంధించింది. పచ్చి మిరప అమ్ముకోవచ్చు, లేదా ఎండు మిరప కూడా అమ్ముకోవచ్చు. కానీ ఏస్తే సరిపోదు. ఎయ్యకపోతే ఒకటే బాధ. ఏసిన కాడ్నించి అన్నీ బాధలే మిరప తోట. ఒకటొచ్చేసరికే నీటి యాజమాన్యం చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నీరు చాలా కష్టతరంగా దొరకటం మారింది. దాని తర్వాత వచ్చేసరికి రసం పీల్చే పురుగు. ఈ బెట్ట వాతావరణం మీద రసం పీల్చే పురుగు ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఈ తెల్ల ఇత్తనం కాబట్టి ఇవి కొద్దిగా ఎంతన్నా కానీ ఈ రసం పీల్చే పురుగులు అటాకింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది వీటిపైన. ఇక్కడ ఈ మొక్క కనుక మీరు చూస్తే ఆల్రెడీ దీనికి పై ముడత అంటే తామర పురుగు, తెల్లదోమ అటాక్ అనేది బాగా ఉందనేది అర్థమవుతుంది. ఇది ఇక్కడున్న మొక్కకు కూడా మనం ఖచ్చితంగా తెల్లదోమకి, దానికి తోడు తామర పురుగు అంటే ట్రిప్స్కి సంబంధించిన మందులు ఖచ్చితంగా వాడాల్సిందే. లేదంటే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ తెల్లెత్తనం ఏంటంటే ఎక్కువ శాతం బొబ్బరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా ఆల్రెడీ బొబ్బర అటాకింగు. ఈ మొక్క అయితే చాలా బాగా అర్థమవుతుంది బొబ్బరు వచ్చిందనేది. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించవచ్చు. ఇదిగో ఈ మొక్క కూడా ఇప్పుడే అటాకింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా బొబ్బర మొక్కలే, అసలు ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ మొక్క కూడా బొబ్బర మొక్కే. దీంతో పాటుగా ఆఖరికి ఇది కూడా బొబ్బర మొక్కే. కాబట్టి రైతు సోదరులారా, ఖచ్చితంగా తెల్లదోమని మనం యాజమాన్యం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి రైతుకు కూడా నేను చెప్పేది ఒకటేనండి, పంట వేయటం గొప్ప కాదు, వేసిన పంటని నిలబెట్టుకొని అధిక దిగుబడి తెచ్చుకోవటమే పెద్ద ఛాలెంజ్ ప్రతి ఒక్క రైతుకు కూడా. ఇప్పుడు తెల్ల ఇత్తనం కింద పచ్చిమిరపకాయకి వేసిన ప్రతి ఒక్క తోటలో కూడా ఎక్కువగా బొబ్బర అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. చాలా సాధారణంగా కూడా అవుతుంది. కాబట్టి దీనికి ముందుగా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది మెయిన్ వచ్చేసరికి తెల్లదోమ, తామర పురుగు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి సంబంధించిన మందుల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను. అవి ఖచ్చితంగా వాటి యాజమాన్యం పాటించకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. దాంతోపాటుగా ఈ ఎల్లో ప్యాడ్స్ కానీ లేదంటే బ్లూ ప్యాడ్స్ కానీ వాడుకోవడం కూడా చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే తెల్లదోమకి, తామర పురుగుకి ఈ పసుపట్లు కానీ బులుగట్లు కానీ పెట్టుకుంటే వాటి ఆకర్షణకి అవి వాటి ఖర్చుకోవడం వల్ల ఎంత పర్సంటేజీ దోమ అనేది మన చేలో ఉంది, ఎంత పర్సంటేజీ తామర పురుగు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మందులు అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ సంవత్సరం అధిక పెట్టుబడి కూడా అయ్యే అవకాశం ఉందనేది నాకు అనిపిస్తుంది ఈ బెట్ట వాతావరణంలో. కాబట్టి పంట వేయే ముందు ప్రతి ఒక్కరు చూసి ఆచితూచి ఆలోచించి జాగ్రత్త పడాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.